మీద ఉండాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఒక్కటే రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు మన వీడియోలో అయితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అనేది చూపిస్తామన్నమాట. బార్కోనా కొడక, నా బిడ్డని ఎట్లా తీసుకుపోయినావురా నువ్వు? ఏ ప్రీతి, నా పక్కన వచ్చి నిలబడు. ఎందుకంటే ఇప్పుడు నా పెళ్ళా మామే నా దగ్గరే ఉంటుంది, మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? ఎవర్రా నీ పెండ్లాము? కాళ్ళు చేతులు ఎరుగొడతా దొంగ నా కొడక, అందరిలో పెళ్లి చేసుకున్నావేని నువ్వు? ఎవనివరా నువ్వు? నా కొడుకు కాలు చేతులు ఇరుగొట్టేకి నువ్వు ఎవనివరా? ఏం బాగా అరుస్తా ఉన్నారు? అవునేముండా, నీ కొడుకు ఎట్లా తీసుకోపోయినా నా బిడ్డని? దొంగ లవిడి. ఏ ప్రీతి, ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నిలబడతావా లేదా? ఏ దొంగ ముండా, మాటలు చక్కగా రాని, దవడలు పగలుతాయి చూడి. ఏ ఆంటీ, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దండి. ఆమె నేను పెళ్లి చేసుకున్నాను, ఆమె నా భార్య అయిపోయింది, ఇంకా ఆమెకు మీకు సంబంధం లేదు, ఆమెను మర్చిపోండి. ఇంకా ఆమెను నేను చూసుకుంటాను, మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దండి, అంతే. ఎవర్రా నీ పెండ్లాము? ఎవరు సుడుకోకున్నట్లు తాళి కట్టిస్తే అది నీ పెండ్లం అవుతాడారా దొంగ నా బట్ట? ఏ ప్రీతి, నీకు వాడు కావాలా నేను కావాలా? నేను ఈయన్నే పెళ్లి చేసుకున్నాను, నాకు ఈయనే కావాలి, ఈయన నా మొగుడు. ఇప్పుడు నేను రానమ్మా, మా పెళ్లిని ఒప్పుకోండి ప్లీజ్. మమ్మీ డాడీ మీకు చేతులెత్తి మొక్కుతాను, ప్లీజ్ మా ప్రేమని ఒప్పుకోండి అమ్మా. అవునే, ఎవరు చెప్పించారే ఇవన్నీ మాటలు నీకు మాట్లాడమని? వాడే కదా చెప్పించిండేది. దొంగ నా కొడుకు, వాడిని నమ్మొద్దే, మోసపోతావే. నీకు మందు పెట్టి వాడు చేపిచ్చి నిన్ను పిలుచుకుపోయినాడే, వాడు దొంగ నా కొడుకే, వాడిని నమ్మొద్దు. నా దగ్గరకు వచ్చేయమ్మా ప్రీతి. వద్దమ్మా, వాడు మనకి వద్దమ్మా, రామ్మా. ఏ మర్సనంగా మాట్లాడినావు, నా కొడుకేమి మందు పెట్టలేదు నీ బిడ్డకి. నీ బిడ్డే నా కొడుకుని బాగా వల్ల వేసుకొని పెళ్లి చేసుకునింది, దొంగ ముండా. ఇదంతా కాదు గాని మీరే కొట్లాడితే ఇంక మమ్మల్ని ఎందుకు పిలిపించినారు? ఉండండి, మేము మాట్లాడతాం ఇంత పెద్ద మనుషులు. అవునయ్యా పెద్ద మనిషి, మీదే కులము? మేమా కురుబాస్. అవునా, అట్లయితే వీళ్ళది కూడా అదే కులమే. ఏంది కురుబాలా మీరు? అవునా ఆంటీ? కులం ఒకటైతే పిల్లనిచ్చిస్తారా? నేను ఒప్పుకోను, నేను ఒప్పుకునేదే లేదు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒప్పుకోండి అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ఒప్పుకోండి అమ్మా, ప్లీజ్. ఏ దొంగ ముండా, నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దే. నువ్వు ఎప్పుడైతే మమ్మల్ని కాదని వానెంట పోయినావో ఆ పొద్దే నీకు అర్హత పూర్తిగా పోయింది. నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దే. చూసినావానే నీ ముద్దుల బిడ్డ, నీ మీద ఎంతో ప్రేమ ఉంది అని అంటివి కదా ఇంటి దగ్గర. నన్ను చూసిన వెంటనే వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తుంది అమ్మా అమ్మా అని అంటివి. చూడి వాని వెనక ఎట్లా దాబెట్టుకునేదో చూడేది. డాడీ ప్లీజ్, మమ్మీని తిట్టొద్దండి డాడీ. నాకు ఆయన నచ్చిండు కాబట్టి నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాను అంతే. మీ మీద ప్రేమ లేదని కాదు, మీరు కొడతారేమో అని అక్కడ ఉన్నాను అంతేగాని మీ మీద ప్రేమ లేక కాదు. నాకు మీరంటే ఎంతో ఇష్టం అమ్మా, ప్లీజ్ అమ్మా, మమ్మల్ని ఒప్పుకోండి అమ్మా. ఏ ముచ్చుముఖం దానా, వాళ్ళు ఒప్పుకున్నా మేమెట్లా ఒప్పుకుంటాం అనుకున్నావే? పెళ్లి చేసుకున్నావా అని అందరిలో నువ్వు నా కోడలుగా ఇంటికి పిలుచుకొని పోయేకి నిన్ని దొంగ ముండా, నా కొడుకుని బాగా యామరిపిచ్చి పిలుచుకొని పెళ్లి చేసుకున్నావా అని దొంగదానా? ఏమంటే ఏమనలా ఊకే ఉన్నాం అంతేగాని నిన్ను తర్వాత చెప్దాం నీ కథ అని ఊకే ఉన్నాను నేను. మేమేమైనా ఒప్పుకున్నాం అనుకున్నావా మీ పెళ్లిని? ఏదో కొడుకు చూడలేక అని వచ్చినాం అంతే. అవునరా కొడుక, మాకేం ఇంతగా ఇష్టం లేదు ఆ పిల్ల. వద్దు మనకు ఆ పిల్ల. నువ్వు ఇంకా చదివేది ఉంది, చదువుకుందువు, జాబ్ తెచ్చుకున్నాక వేరే పెళ్లి చేస్తాము. ఆ పిల్ల వద్దు మనకి. వద్దురా నాన్న, ఇడిసేసిరా ఆ పిల్లని, ఇడిసేయి. వాళ్ళ అమ్మ వాళ్ళ వచ్చినారు కదా, వాళ్ళు పిలుచుకొని పోతారు. ఏంది? ఏం నాన్న, మీరు గాని ఇట్లా మాట్లాడితే మేము 50లోకి పోయి పడల్లా? నన్ను నమ్మి ఆ పిల్ల వచ్చింది, నేను ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాను. మీరు గాని ఇట్లా మాట్లాడితే ఇంకెక్కడ పోతుంది ఆ పిల్ల? ఒప్పుకోండి. నేనెందుకు ఒప్పుకుంటాను రా ఆ పిల్లని? నేనేమైనా ఇష్టపడి తెచ్చుకున్న పిల్ల అది? నువ్వు ఇష్టపడి తెచ్చుకున్నావు, నువ్వు చక్కో, మాకు సంబంధం లేదు. నాకైతే ఇంతగాని ఇష్టం లేదు. చొప్పింట చూడు, ఇంట్లోకి అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతా నా కొడక. వారిని ఈ అలవారికి వీళ్ళే డేంజర్ అనుకుంటే వీళ్ళకన్నా డబల్ డేంజర్ ఉన్నట్లుంటారు కదా అటు సైడ్ వాళ్ళు. చూసినావా అనే ప్రీతి అది ఎట్లా మాట్లాడుతుందో? పెద్ద గయ్యాల గంపున్నట్లుండదు అయమ్మ. నువ్వు అయమ్మతో ఎట్లా సంసారం చేస్తావు రేపు పొద్దున్న? వద్దమ్మా, దీన్ని పెండ్లే అనరు, ఎవరు ఒప్పుకోరు బయట. దీనికి వాల్యూ లేదమ్మా.
నా మాట విని మా ఇంట వచ్చిడమ్మా, నిన్ను బంగారులక్క సాక్కుంటాము, మా మాట విను. అది ఏమో వాడు నీకు తలకు తిక్కినాడు గాని అందుకే ఇట్లా చేస్తుండవు. నువ్వు రా పోయి తీపిచ్చుకుందాము, బాగా అవుతావు, నీ లైఫ్ బాగుంటది ముందరికి. మా మాట వినమ్మా తల్లి. అవునరా ప్రీతి, మా ఎంట్రా అమ్మ నీకు బంగారు అట్లా సంబంధం చూస్తాను రా అమ్మ. ఇంతకన్నా గొప్పోడిని మంచోడిని ఆస్తున్నోడిని చూసి పెళ్లి చేస్తాను రా అమ్మ. వద్దమ్మా వాడు మనకి వద్దు రా అమ్మ. వాడి ముఖం చూసినావా, చప్రిగాడు ఉన్నట్లున్నాడు, చిల్లర ముఖమోడు. ఎట్లా నిన్ను సాకుతాడు? ఇప్పుడు 4 డబ్బులున్నాయి చేతులానా, రేపు డబ్బులు ఖాళీ అయిపోయినాక రోడ్డు మీద పడేస్తాడు నిన్ని. ఏమనుకున్నావు నువ్వు? నీకేం తెలిసలేదు అవన్నీ. వచ్చేయడమ్మా తల్లి బంగారి. మాటలు మనసునంగా రాని, ఏం పెద్దోళ్ళని ఊకే ఉన్నాను అంతేగాని నా కొడుకుని చప్రి గిప్రి చిల్లర మగమోడు అవన్నీ అంటే సరిపోద్దు చూడు చెప్పింటాను. కథ ఆటుకోపోతుంది చూడు చెప్పింటాను నేను. నీ కూతురేరా చప్రి ముఖంది, చిల్లరది. బట్టలు చూడు, దాని బట్టలు ఎట్లేసుకుని చూడు, అది బట్టలు ఆడపిల్ల రీతున్నట్టుండదు, అది దొంగ ముఖంది. అవునే దొంగ నా సౌతి, నా బిడ్డ ఇంకా ఇంట్లోకి అడుగుగాని పెట్టలేదు, దబాయిచ్చి మాట్లాడతావు కదా నువ్వు ఆత్రంగా. రేపు అడుగు పెట్టినాక సంపువని గ్యారెంటీ ఏమే దొంగ నల్లవిడి. ఏమేమి ఇట్లా మాట్లాడుతుంది? లాస్ట్ కి అడుగు పెట్టిద్దామని ఉందా ఏమి వాళ్ళ ఇంట్లో నా తన బిడ్ని? ఇప్పటి వరకు ఒకలాగా మాట్లాడి ఇప్పుడు మెల్లగా తగ్గినట్లు కనబడతా ఉంది, ఒకటే కులమైన దానికి. ఇప్పుడే ప్లాన్ చేసుకున్నట్లుంది కదా. అమ్మో చిన్నది కాదు ఇది, లోపల లోపల ప్లాన్ గీస్తా ఉంది. ఏ సిగ్గు తెప్పిందానా, నీ బిడ్ని ఎవరు పిలుచుకుంటారా ఇంట్లోకి? ఇంట్లోకి అడుగు పెడితే కాళ్ళు చేతులు ఇరగొట్టి పొయ్యిలో పెడతాను. మనసునంగా ఇప్పుడు పిలుచుకొని పోతే బాగుంటది నీ బిడ్డని. లేదా అదే చూడు జరిగేసి చెప్పింటాను నేను మాత్రము ఈ పెండ్లిని ఇంతగానో ఒప్పుకునేదే లేదు. ఇదన్నమాట మీ అందరి మాట. అట్లయితే నేనుగాను చెప్తున్నాను, అందరు వినండి. నేను తన్ని పెళ్లి చేసుకున్నాను. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేమిద్దరంటూ విడిపోలేము కూడా. అది ఎవరి వల్ల కాదు. మీరు ఒప్పుకుంటారా మమ్మల్ని ఒప్పుకోండి, ఒప్పుకోకుంటే మమ్మల్ని ఇట్లా ఇడిచిపెట్టండి. మేము ఎట్లో బతుక్కుంటాము, ఏమో చేసుకుంటాము. అమ్మా నాన్న మీరు కూడా. ఏమండి అంత అయిపోయిందండి, మన ప్రీతి మనకు దూరం అయితా ఉన్నది. ఏమే ప్రీతి, నీకు చిన్నప్పటి నుంచి ఏమడితే అది కొనిచ్చినానా లేదా? మొన్న మీ నాన్నతో మరి కొట్లాడి నిన్ను కాలేజ్ చేర్పిస్తున్నా లేదా? నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నేను అట్లా చేస్తాను? ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు? ఎంతో ప్రేమగా సాక్కుంటే కదమ్మా నిన్ను. చిన్న బిడ్డ కన్నా నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తే కదమ్మా నేను పిచ్చి తల్లిని. అంతేలే ప్రీతి, వయసు రాగానే ఈ అమ్మ అవసరం తీరిపోయింది కదా నీకు. ఈ అమ్మని మర్చిపోయినావు కదా నువ్వు. ఈ అమ్మ మాట నీకు లెక్కలేదు కదా. నా మీద ప్రేమ ఉంటే నువ్వెందుకు ఇట్లా చేస్తావు గాని? ఎంత మందితో ఎన్ని మాటలు పడ్డానో తెలుసా నేను నువ్వు ఇట్లా చేయబట్టు. సరిగ్గా అన్నం తినలేదు ఇంట్లోనా? కావాలంటే ఆ సావిత్రి అక్కని కూడా అడుగు. నీ బిడ్డ ఇట్లా చేసింది కదా అని అందరూ అడిగేదే. మీ నాన్నకంటే మొక్కు మెత్తుకునేది లేకుండా అయిపోయింది బయట. వద్దురా అమ్మ, మన ఇంటికి వచ్చేది వద్దు. అవునే పిల్ల, మీ అమ్మ ముద్దు బూగాని తినలేదే. మేమెంత బలవంతం చేసినా గానీ తినలేదు, ఏడుస్తూనే ఉంది. నువ్వు పోయినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఈ రోజు వరకు ముద్దు బూది ఏంటి అడుగు మీ అమ్మని. పాపము. ఏడవద్దమ్మా ప్లీజ్ అమ్మా, నాకు ఆయన నచ్చినాడు, మరి ఏం చేయాలా? నువ్వు ఇట్లా ఏడవద్దు, నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది. ఏడవద్దమ్మా, మరి నాకు ఆయన కావాలి, మరి నాకు ఆయన తప్ప ఎవరొద్దు. నాకు నేను వేరే వాళ్ళు పెళ్లి చేసుకోను. ఇద్దరిది కూడా ఒకటే కులం కదా, ఒప్పుకోనమ్మా ప్లీజ్ అమ్మా. అవునే ప్రీతి, మీ అమ్మని చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తా ఉంది ప్రీతి. మీ అమ్మ మాటినమ్మా. ఎందుకు ఇంత అర్థం చేస్తున్నావమ్మా నువ్వు? వాళ్ళకి తెలిసినట్టు తెలుస్తుందా నీకు? అంత పెద్ద మనుషులు అయిపోయినారా మీరు? చెప్పండి, అంత పెద్ద మనుషులు అయిపోయినారా మీరు? ఎంతైనా కన్నపేగమ్మా, కన్నపేగది. కన్నపేగు కొట్టుకుంటది. మా మొగుడు కొట్టుకోకున్నా రేపు పొద్దున్న కన్నపేగమ్మా కొట్టుకుంటది. అది ఏడ్చినాయమ్మా, ఏడ్చినట్లే ఉండదు. అసలు ముఖం మీద కళ లేకుండా అయిపోయింది నువ్వు పోయినప్పటి నుంచి. తెలుసా మీ అమ్మకి బయటికే వెళ్ళలేదు. ఇప్పటికైనా మీ అమ్మ తిను. మీ సెల్లుంది, రేపు పొద్దున్న మీ సెల్లుని ఎవరు చేసుకోవాలా? నువ్వు ఇట్లా చేస్తే మా
మలసనంగా మూసుకొని మీ అమ్మ చెప్పినట్లు అట్లు చెప్పు సావిత్రక్క, అట్లు పెట్టి దానికి గడ్డి, లేకపోతే మంది మాటలిని ఎట్లు పోతుంది వానంట. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, అందరు చెప్పినట్లు నమ్మ తల్లి. సరే అమ్మా. అబ్బా నేను అనుకున్నట్లే చేసి చూడు. ఇది ఎన్నిసార్లు చెప్తే నువ్వు లేకుంటే నేను ఉండలేను, నన్ను వదిలి వెళ్ళొద్దని. వాళ్ళమ్మ కన్నీళ్లు చూసి ముసలి కన్నీళ్లు కరిగిపేడిసి చూడి. ఇంకా లాభం లేదు, ప్లాను ప్రయోగించాల్సిందే. ఇంకా ప్రీతి ఇటికిరా. వస్తాను. దొంగ నా కొడక, వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంటే అసలు ఎందుకురా పిలుస్తున్నావు? నీలాంటి నా కొడుకుల్ని కాల్చి పాడేళ్ళరా, జైల్లో పాడేసి తొక్కియాలరా దొంగ నా కొడక. ఆ పిల్లని మైండ్ వాష్ చేసి బాగా బుట్టలో వేసుకొని తీసుకుపోయిందే కాక ఈడుగా కంట్రోల్ చేసేకొస్తావు ఆ పిల్లని. ఏం దాంటి మీరు ఉన్నట్టుండి నన్ను కొడుతుంటారు? అసలు ఎవరు మీరు నన్ను కొట్టడానికి? నిన్ను కొట్టేకి కారణమే ఉండాలారా లౌడెక్కెబ్బాల్. నీలాంటి నా కొడుకుల్ని నిలువున చీల్చి చండాడాలరా, అప్పుడే ఇట్లా ట్రాప్లనే తగ్గుతాయి. ఒరే కన్నా నువ్వు పక్కకు రారా, దీని సంగతి ఏందో నేను చూసుకుంటా. లోతువే నువ్వు దుబ్బ ముఖం దానా, నా కొడుకునే తొన్నేకొస్తుండవు దొంగ నా సవితి. నా చేతిలో అయిపోయినా ఉండేసే ఈ పొద్దు నువ్వు. నీ అంకమ్మ నిన్ను సంపే తీరతా ఈ పొద్దు. ఏ ఉండండి అమ్మా ఉండండి, కొట్టుకోద్దండి. మీద అయ్యేటట్లుంటే రాజ్యము ఇంక మమ్మల్ని ఎందుకు పిలిపిస్తుంది? మీరే కొట్టుకొని సాయాల్సింది. మమ్మల్ని ఎందుకు పిలిపించి ఇదంతా ఇది చేస్తుంటారు? అప్పటి నుంచి బొమ్మ నిలబెట్టినట్టు నిలబెట్టారే. మీరు ఎంతకి పెద్ద మనుషులేనా? వాళ్ళు కొట్టుకుంటుంటే బొమ్మలు చూసినట్లు చూస్తున్నారు కదా, ఇడిపి అంట. ఏ నాగవేణి, నువ్వు పక్కకు రా, ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం గాని కొట్టుకోవద్దండి. నా కొడుకు జోలికొస్తే నిన్ను కాదు నీ అప్పని కానీ కొడతాను నేను. ఏమనుకున్నావా బిడ్డ, మెడలు ఇరుస్తా. ఎవరు మాట్లాడొద్దండి, నేను కొంచెం మాట్లాడాలి ఒకరి దగ్గర. అందరు సైలెంట్గా ఉండండి. అవునే ప్రీతి, నేనంటే ఇష్టమా కాదా నీకు? నువ్వు నాతో వస్తావా లేదా చెప్పు. నువ్వు కావాలి నాకు, నీతోనే వస్తా. ఇంకింతవరకు వచ్చేది కాబట్టి అందరికి చెప్తున్నాను వినండి. నువ్వు గీనా నా బిడ్ని ఇల్లేదంటే గీనా నీ మీద పోక్సో కేసు ఫైల్ చేస్తాను. నా బిడ్ని ఇడిసి పోతే సరి, లేకుంటే లేదు. నా బిడ్డకి ఇంకా 17 ఏండ్లే 18 ఏండ్లే పడలేదు. చట్ట ప్రకారం పోక్సో కేసు పెడితే బొక్కలో దోస్తారు నిన్ను. ఇంక జీవితంలో మీ అమ్మ ముఖం కూడా చూసేకుండా లేకుండా చేస్తా చూడి. మనసనంగా నా బిడ్డని నాకు అప్పు చెప్పి పోతావా? సరి. మీకు కూడా చెప్తున్నా, మీ కొడుకుని తీసుకోపోతారా? సరి, లేకుంటే బొక్కలో దోయిస్తా చూడి. నాకు పెద్ద వాళ్ళు తెలుసు. ఏమనుకుంటున్నారు మీరు? ఏంది పోక్సో కేసా? అవును, పోక్సో కేసే. మక్కలు ఇరగొట్టిస్తా. అంకుల్ మీ మాట చెప్తున్నారు కదా, నా మాటగా నిండండి అంతా. తర్వాత ఏం చేస్తారో మీ ఇష్టం. ఇంకా నీ కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్. ఏంద్రా నువ్వు మాట్లాడేది? నా కూతురు ప్రెగ్నెంటా? నేను నమ్మనిది. ఏంది ప్రెగ్నెంటా? ఇది పెళ్లి కాకముందే కడపించుకుందా ఏమి? చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో. ఈ రోజు వీడియో ఇదే అన్నమాట. ప్రీతి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు, ఏం కథ? అలాగే సునీల్ వాళ్ళ అమ్మ నాన్న పోక్సో కేసు పెడతామన్నగానే షాక్ అయ్యారు. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరిని ఇడిపిస్తారా, మరి ఏం చేస్తారు, ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తూ ఉంటుంది. కాదు ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా, సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా కొన్ని వీడియోలు బాగా తీయాలని అనిపిస్తుంది మాకు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తాము. మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే ఇంకా బాగుంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.